హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు మామగారు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేటానికైతే వచ్చేసాను అనమాట. నేను సీరియల్ చెప్తూ ఉంటాను, మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అరుణ సీరియల్ బాగుంది, చక్కగా చెప్పావు, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాదేసేయండి. ఇంకా గంగాధరు వాళ్ళ ఫ్రెండ్ మహేష్ ఉన్నాడు కదా, గంగాధర్కి ఒకటే ఫ్రెండ్ అనమాట, బెస్ట్ ఫ్రెండ్ మహేష్. ఇంకా మహేష్ ఈ గంగాధర్ ఇద్దరు కలిసి పోయిదొరలాగా యాక్షన్ చేసుకొని మొత్తానికి ఇంకా గంగా వాళ్ళ ఇంటికి వస్తారు. ఇప్పుడు గంగ ప్రస్తుతానికి జాహ్నవి లాగా ఉంటుంది కదా శరత్ వాళ్ళ ఇంట్లో, ఇంకా వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చి ఆల్రెడీ కైలాస్ వాళ్ళ భార్యకి, కైలాస్ వాళ్ళ పెద్దమ్మకి, ముగ్గురికి జ్యోతిష్యం చెప్పేస్తారనమాట. మీ ఇంట్లో నిధులున్నాయి, నిక్షేపాలున్నాయి, మీరు కొన్ని రోజుల్లో మామూలుగా కాదు అది ఇది అని చెప్పేసి అంతా చెప్పేస్తూ ఉంటుంటారనమాట. ఈలోపే గంగ వస్తూ ఉంటుంది. వచ్చిన వెంటనే ఈ కైలాష్ వాళ్ళ పెద్దమ్మ అంటూ ఉంటారు, రాగంగా వాళ్ళైతే జాహ్నవి అనే పిలుస్తారు కదా, జాహ్నవి ఇంకా ఇతను కొయ్యదొరలు వీళ్ళిద్దరూ భలే జాతకం చెప్తున్నారు, మనం చేయి చూసినట్టే చెప్తున్నారు, జరిగింది జరగబోయేది మొత్తం కూడా కళ్ళకు కట్టినట్టు, కాబట్టి నీ చేయి కూడా ఇచ్చి చెప్పించుకో అని చెప్పేసి కైలాస్ వాళ్ళ పెద్దమ్మ ఇంకా జాహ్నవితో అంటుందన్నమాట. అదే గంగతో అంటుంది. అప్పుడు గంగ అంటూ ఉంటుంది, అయినా వీళ్ళిద్దరిని లోపలికి రానిచ్చింది ఎవరు అనేసి అనగానే ఇంకా మహేష్ గంగాధర్ ఇద్దరు కూడా ఇదేంటి గంగ ఇంత మాట అనింది అని చెప్పేసి షాక్కి గురవుతారనమాట. అప్పుడే గంగ అంటూ ఉంటుంది, వీళ్ళని ఎవరు రానిచ్చారు అసలు ఇంట్లోకి అనేసి అనగానే కైలాష్ అంటూ ఉంటాడు, జాహ్నవి వీళ్ళు జాతకం భలే చెప్తున్నారు, దాదా కూర్చో, ఒక్కసారి చేయి చూపించుకోపోయేదేముంది, చెప్తారు వెళ్ళిపోతారు అంతే కదా అనగానే జాహ్నవి కూడా సరేలే వీళ్ళందరూ చెప్తున్నారు కదా అని చెప్పేసి ఒక ప్లేస్లో కూర్చొని చెయ్యి గంగాధర్కి ఇస్తుంది. గంగాధర్ టచ్ గంగకు తెలుసు కదా, గంగాధర్ భర్త కదా, కాబట్టి జాహ్నవి ఇలా చెయ్యగానే గంగాధర్ ఇలా చేయి తీసుకొని తన జాతకం అంతా చూసి, మీరు లక్ష్మీదేవి లాగున్నారు, మీ చుట్టూ లక్ష్మీదేవి తాండమాడుతుంది, అదే ఇది అని చెప్పేసి మొత్తం గంగాధర్ గంగకు చెప్తూ ఉంటాడనమాట. ఈలోపే శరత్ రావటం స్టార్ట్ అవుతాడు. ఈ మహేష్ చూస్తాడనమాట, వాయమ్మో ఈ శరత్ సార్ వచ్చాడంటే ఇప్పుడు మా గుట్టంతా రట్టయిపోతుంది, సార్ మమ్మల్ని కనిపెట్టాడనుకో మమ్మల్ని అందరూ కలిపి గుద్దు చోట గుద్దకుండా గుద్దుతారు, ఏం చెయ్యాలిరా అనేసి మహేష్ టెన్షన్ పడిపోతూ గంగాధర్కి చెప్తాడనమాట, ఒరే గంగాధరు శరత్ వస్తున్నాడు రా బాబు అనగానే, ఏంటి శరత్ వస్తున్నాడా, వచ్చాడంటే మన పని అయిపోయినట్టు, ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారనమాట. అప్పుడే కైలాస్ వాళ్ళ బ్యాచ్ అంటూ ఉంటారు, ఏంటి కొయ్యదొరలో టెన్షన్ పడుతున్నారు, మా జాహ్నవికి జాతకం చెప్తామని చేపట్టుకొని 4 మాటలు చెప్పి కామైపోయారు, చెప్పండి అని చెప్పేసి వాళ్ళు కంగారు పెడుతూ ఉంటే, ఇంకో పక్క గంగాధరేమో ఇంక శరత్ వస్తున్నాడు కదా, వీళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట. మొత్తానికి శరత్ కారు ఆపేసుకొని కొయ్యదొరల దగ్గరికి వస్తారు. రాగానే ఇంకా శరత్ వాళ్ళ కొయ్యదొరలు ఇద్దరిని చూసి గంగతోటి అంటూ ఉంటాడు, ఏంటి జాహ్నవి వీళ్ళని ఎవరు లోపలికి రానిచ్చింది, అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు, ఏంటి జాహ్నవి నువ్వు కూడా ఈ జాతకాలు చేతులు చూపించటం ఇదంతా కూడా అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడే కైలాస్ అంటూ ఉంటాడు, బావా మన ఇంట్లో నిధి నిక్షేపాలు ఉన్నాయంట బావా, ఈ కొయ్యదొరలు చెప్తున్నారు, మొహం చూడగానే అన్నీ చెప్పేస్తున్నారు, మీరు కూడా చేయి చూపించుకోండి అనేసి అనగానే, అబ్బే శరత్ అస్సలు ఒప్పుకోడనమాట, ఈ కొయ్యదొరలు జాతకాలు చెప్తారు, చేతులు చూపించాలి అవన్నీ నాకు నచ్చదు, అయినా కూడా ఈ కొయ్యదొరలు ఇద్దరిని ఎక్కడో చూసినట్టు గుర్తుంది అని చెప్పేసి శరత్ గంగాధర్ని మహేష్ని చూసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకో పక్క ఈ మహేష్కి అలాగే గంగాధర్కి ఇంక చెమట్లు పట్టిపోతూ ఉంటాయి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అనేసి శరత్ అంటూ ఉంటే, ఇంకా ఇప్పుడు గంగాధర్ మహేష్ అంటూ ఉంటారు, మిమ్మల్ని మేము ఎక్కడ చూడలే, మీరు ఇప్పుడే కదా సార్ మమ్మల్ని ఇక్కడ చూసింది అనగానే, లేదు మిమ్మల్ని ఎక్కడో చూసాం అనగానే, కొయ్యో జాతకాలు చెప్తాం, చేతులు చూసి చెప్తాం అని చెప్పేసి గంగాధర్ మహేష్ ఓవర్ యాక్షన్ చేసి తిరుగుతూ ఉంటారు. అంటే శరత్ వీళ్ళిద్దరు మొహాలు పర్టికులర్గా చూడాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి శరత్ రాగానే వాళ్ళే వీళ్ళ వెనక్కి తిరుగుతారు, వెనక్కి తిరిగితే శరత్ వీళ్ళు ఎదురుకు తిరుగుతారు, అలాగే మొత్తానికి ఇద్దరు మొహం చూపించకుండా చాలాసేపు శరత్ని రింగ రోజెస్ లాగా తిప్పుతూ ఉంటారనమాట. ఇంకా ఈలోపే చెంగయ్య వస్తారనమాట. చెంగయ్య వచ్చిన వెంటనే, ఏం సార్ వీళ్ళిద్దరిని ఎవరు లోపలికి రానిచ్చింది అనగానే జాహ్నవి చెప్తూ ఉంటుంది, వీళ్ళు కొయ్యదొరలు జాతకం బాగా చెప్తామని చెప్పేసి ఇంట్లోకి వచ్చారు అనేసి అనగానే చెంగయ్య అంటూ ఉంటాడు, కొయ్యదొరలు ఎలా ఉండరు, వాళ్ళ మొహం చూడగానే అదో రకమైన చక్కగా మంచి కళ కనపడుతుంది, వీళ్ళని చూస్తే అసలు కొయ్యదొరలాగా లేరు, వీళ్ళు కొయ్యదొరలాగా ఓవర్ యాక్షన్ చేసుకొని వచ్చారు అనేసి చెంగయ్య గారు చెప్తూ ఉంటే, ఇంకప్పుడే శరత్ అంటూ ఉంటాడు, అవును వీళ్ళని ఎలాగైనా పోలీసులకు ఫోన్ చేసి
అప్పచెప్పాలి, లేదంటే వీళ్ళు చూడు ఇళ్లలోకి ఎలా వస్తున్నారో అది ఇది అనేసి అంటూ ఉంటే ఇంకా చెంగయ్యకి మహేష్ బాబాయ్ మేం బాబాయ్ అనేసి కన్ను గీటి సైకి చేయబోతూ ఉంటే చెంగయ్యకి తెలియదు కదా పాపం వాడు గంగాధరు వీడు మహేష్ అని చెప్పేసి ఏంట్రా నువ్వు నాకు కన్ను గీడుతున్నావేంటి, నాకు కన్ను కొడుతున్నావేంటి, నన్ను బాబాయ్ అని చెప్పేసి వరుసలు కలుపుతున్నావేంటి, అసలు నువ్వెవరు నేనెవరు అని చెప్పేసి చెంగయ్య గారు వాదన పెట్టుకుంటూ ఉంటారు. ఓ పక్క గంగాధరు కూడా నేను నాన్న అని చెప్పేసి అందరూ ఉన్నారు, గట్టిగా చెప్పలేని పరిస్థితి కదా, చిన్నగా సైకి చేస్తూ ఉన్నా సరే చెంగయ్య గారు అంటూ ఉంటారు, సరే సార్ ఇలా ఇల్లు ఇవ్వాలంటే వచ్చారు, ఈసారి ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది వస్తూ ఉంటారు కదా, కాబట్టి వీళ్ళిద్దరిని మనం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి, పోలీసులు వస్తారు, వీళ్ళిద్దరిని ఎత్తుకుపోయి బొక్కలో నేడితే కానీ నిజం బయటికి రాదు అని చెప్పేసి చెంగయ్య కూడా చెప్తూ ఉంటారు. అప్పుడు గంగాధరు అలాగే మహేష్ ఇద్దరు అంటూ ఉంటారు, లేదు బాబాయ్ మేము నిజంగానే కొయ్యదొరలం అనగానే ఆ దొంగలు కూడా మీకులాగే కొయ్యదొరలాగా యాక్షన్ చేసి ఆడోళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మెడల్లో అన్ని ఇంట్లో బంగారాలు తీసుకుపోతున్నారు, మిమ్మల్ని నమ్మేదే లేదు అని చెప్పేసి చెంగయ్య గారు అంటూ ఉంటే ఇంకా గంగాధరు మహేష్ చేసేది ఏమీ లేక చెంగయ్య గారి కాళ్ళ మీద అలాగే శరత్ కాళ్ళ మీద అందరి కాళ్ళ మీద పడి నా క్షమించండి పొట్టకోటి కోసము కొంచెం బియ్యం కోసం అంత డబ్బుల కోసం మేము ఇలాగా యాక్షన్ చేసుకొని తిరుగుతుంటామే తప్ప మేము ఇటువంటి దొంగలం కాదు, మమ్మల్ని నమ్మండి ప్లీజ్ అని చెప్పేసి అందరి కాళ్ళ మీద పడిపోయి దండాలు పెడుతూ ఉంటారు. ఈలోపే కైలాస్ వల్ల పెద్దమ్మ ఉంది కదా, అమ్మో నా మెడల్లో నగలెత్తుకుపోయేవాడే ఏమో అని చెప్పేసి ఆవిడ టెన్షన్ ఆవిడ పడుతూ ఉంటుంది అనమాట. ఇంక ఇలా జరుగుతూ ఉంటుంటే గంగ నవ్వుకుంటూ ఉంటుంది, వాళ్ళు అలా కాళ్ళ మీద పడి ఇంకా దండాలు పెడుతూ ఉంటే ఆల్రెడీ గంగకి తెలుసు కదా వాళ్ళు మహేష్ వీడేమో గంగాధర్ అని తెలుసు కదా, కాబట్టి వాళ్ళు కాళ్ళ మీద పడిపోయి క్షమాపణలు అడుగుతూ ఉంటే ఇంకా గంగకి నవ్వు వచ్చి నవ్వుకుంటూ ఉంటే గంగాధర్ గంగ వైపు చూసి అమ్మయ్య గంగ అలాగైతే నవ్వుకుంది అది చాలు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోతారనమాట. ఇంకా ప్లీజ్ సార్ క్షమించండి సార్, మేడం మీరైనా చెప్పండి మేడం మమ్మల్ని వదిలేయమని అనేసి గంగకి వచ్చి ఇద్దరు ప్రాధాయపడుతూ ఉంటారు గంగాధరు మహేష్. ఇంకా గంగకి ఎలాగో గంగాధర్ మహేష్ అని తెలుసు కాబట్టి శరత్ గారు వదిలేసేయండి, ఇది ఒక్కసారికైనా బాధపడుతున్నారు, పిల్లలు ఉన్నారంటున్నారు కదా వదిలేసేయండి అనగానే శరత్ గారు చెప్తూ ఉంటారు, నా జాహ్నవి వదలమనింది కాబట్టి వదిలేస్తున్నాను మిమ్మల్ని ఈసారి వచ్చారనుకో మీ పని అయిపోతుంది అని చెప్పేసి గంగాధర్ని మహేష్ని వెళ్ళిపోండి అని చెప్తారనమాట. ఇంకా వాళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ అమ్మాయి దేవుడే కాపాడాడు అని చెప్పేసి గబగబా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తారు. అప్పుడు మహేష్ అంటూ ఉంటాడు, ఒరే శరత్కి కానీ మనం దొరుకుంటే మన పని అయిపోయేదిరా గంగాధర్ అంటూ ఉంటే అప్పుడు గంగాధర్ అంటూ ఉంటాడు, మహేష్ నువ్వు నా కోసం చాలా హెల్ప్ చేసావురా బాబు, థ్యాంక్ యూ సో మచ్ రా అంటూ ఉంటే అప్పుడే గంగాధర్ మహేష్ తోటి కూడా అంటూ ఉంటాడనమాట, గంగ నవ్విందిరా, నేను గంగ నవ్వటం కోసమే ఈ ప్రయత్నం చేశాను, మొత్తానికి గంగ నవ్వింది నాకు అది చాలు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట. ఇంకెక్కడ ఇలా మ్యాటర్ జరుగుతూ ఉంటుంది. ఇంకా అక్కడ స్టోరీ అయిపోయింది. ఇంకా సేపటికి ఇంకా గంగాధర్ వస్తాడనమాట. ఇంకా వాళ్ళ ఇంట్లో కార్ డ్రైవర్గా పనిచేస్తాడు కదా, ఇంక ఇంట్లోకి రాబోతూ ఉంటే గంగ అప్పుడే శుభ్రతోటి మాట్లాడుతూ ఉంటుంది, శుభ్ర నీకు ఇచ్చిన హోంవర్క్ ఉంది కదా అది కరెక్ట్గా నేను ఇచ్చిన టయానికి చేసేయాలి, మంచిగా రాసావనుకో నీకు గిఫ్ట్ ఉంటుంది అనేసి అనగానే సరేనమ్మా నువ్వు ఇచ్చిన టయానికి రాస్తా హోంవర్క్ అంతా నీట్గా రాస్తాను అనేసి శుభ్ర గంగాతో చెప్తూ ఉంటే అప్పుడే గంగాధర్ రావటం చూస్తుంది. గంగ చూసి గంగాధర్ నేను నీతో మాట్లాడాలి అనగానే ఇంకా గంగాధర్ శుభ్రతోటి శుభ్ర నువ్వు ఇంట్లోకి వెళ్ళమ్మా నేను మేడం గారితో మాట్లాడేసి వస్తాను అనగానే సరే నాన్న అని చెప్పేసి శుభ్ర వాళ్ళ ఇంటికి తను వెళ్ళిపోతుంది. అప్పుడు గంగాధర్ని గంగ అడుగుతుంది అనమాట, మీరు చేసిన పని ఏంటి, మీరు అలా ఓవర్ యాక్షన్ చేసి ఎందుకు వచ్చారు అనగానే గంగాధర్ అంటూ ఉంటాడు, ఏంటి నేనేం చేశాను మీరేంటి అలా అంటున్నారు అనగానే కొయ్యదొరల్లాగా ఓవర్ యాక్షన్ చేసుకొని వచ్చారు కదా నేను కనిపెట్టలేనని అనుకున్నారా అని చెప్పేసి గంగ అంటూ ఉంటే అప్పుడు గంగాధర్ అంటూ ఉంటాడు, నేను అలా వచ్చిన సంగతి మీకు తెలిసిందా అనగానే మన ఇద్దరిది బంధం కదా నాకు తెలియకుండా ఎలా ఉంటుంది, మీరు నా చేయి పట్టుకోగానే ఆ స్పర్శ తగలగానే మీరు గంగాధర్ అని నాకు తెలిసిపోయింది అనేసి ఇంకా గంగ చెప్పగానే గంగాధర్ అంటూ ఉంటాడు, నువ్వే చెప్పావు కదా మన ఇద్దరిది బంధం అని చెప్పేసి నేను జాహ్నవిగా చూడాలనుకోవట్లేదు, నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావు, నువ్వేదో టెన్షన్ పడుతున్నావు, నేను అడిగిన దానికి జవాబు చెప్పట్లేదు, ఈ శరత్ లైఫ్లోకి ఎందుకు వచ్చావు, బాగీకి తల్లిలాగా ఎందుకు వచ్చావు, అసలు జాహ్నవిలాగా ఎందుకు మారిపోయావు అనేసి అన్నీ అడుగుతూ ఉంటే
అప్పుడే కైలాస్ వాళ్ళ ఆవిడ కైలాస్ వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో నుంచి వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటూ బయటకు వచ్చేలోపు గంగాధర్ గంగ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అసలే వాళ్ళిద్దరికి అనుమానం, ఎందుకంటే ఈ జాహ్నవికి గంగాధర్కి మధ్యలో ఏదో నడుస్తుంది. అందుకే వీళ్ళిద్దరు ఎప్పుడు చూసినా ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ శరత్కి ఎన్నిసార్లు చెప్పినా కూడా అస్సలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇంకా కైలాస్ వాళ్ళ పెద్దమ్మ కైలాస్ వాళ్ళ ఆవిడ ఇద్దరు గబగబా శరత్ దగ్గరికి వెళ్ళి శరత్ని తీసుకొని వస్తారనమాట. తీసుకొచ్చి ఒరే శరత్, మేము చెప్తుంటే నువ్వు వినట్లేదు కదా, అక్కడ చూడు జాహ్నవి గంగాధర్ ఇద్దరు కూడా పర్సనల్గా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా సపరేట్గా మాట్లాడుకుంటున్నారు అనగానే ఇంకా శరత్కి కోపం వస్తుందన్నమాట. వచ్చి ఏంటి మీ ఇద్దరు గంగాధరు ఆ అమ్మ జాహ్నవి మాట్లాడుకుంటే తప్పేంటి, వాళ్ళిద్దరేమన్నా ఒక రూమ్లో తలుపులు వేసుకొని సీక్రెట్గా మాట్లాడుకుంటుంటే మనం ఆలోచించాలి, అంతేగాని వాళ్ళు బాగా పబ్లిక్గానే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, దానికి నా జాహ్నవి తప్పు పట్టద్దు, నా జాహ్నవి బంగారం, తను అలాంటి మనసు గలది కాదు, అది ఇది అని చెప్పేసి శరత్ ఇంకా అమ్మాయికి వాళ్ళ చెల్లికి వాళ్ళ అక్కకి అలాగే వాళ్ళ అత్తయ్యకి చెప్తూ ఉంటారనమాట. అప్పుడే వాళ్ళిద్దరు అంటూ ఉంటారు, ఇదిగో శరత్, మేము నీ మంచి కోసం చెప్తున్నాం, ఏదైనా చేయి జారిన తర్వాత తీసుకోలేము, ఇప్పుడు నాకు గంగాధర్ని అలాగే గంగని చూస్తూ ఉంటే వాళ్ళిద్దరు ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది అనగానే శరత్కి కోపం వస్తుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు నా జాహ్నవి మీద మాట్లాడొద్దు మీరు, నా జాహ్నవి బంగారం, తను అలాంటి మనసు గలది కాదు, తను మంచి మనస్తత్వం గలది అనేసి శరత్ చెప్తూ ఉంటాడనమాట. ఇంకా శరత్ అలా చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. గంగాధర్ పని మీద వెళ్ళిపోతాడు. జాహ్నవి లోపలికి వస్తుంది. చక్కగా నైట్ నిద్రపోతారు. బాగా హ్యాపీగా వాళ్ళ అమ్మ జాహ్నవి మీద చేయి వేసుకొని నిద్రపోతూ ఉంటే శరత్కేమో నిద్ర రాదు. ఎందుకంటే ఈ కైలాస్ వాళ్ళ భార్య వాళ్ళ పెద్దమ్మ ఇద్దరు కూడా శరత్ మైండ్లో బాగా ఎక్కేసి పెట్టారు కదా, ఆ మాటలన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. అవును, లెగిస్తే ఎందుకు జాహ్నవి గంగాధర్తో మాట్లాడుతుంది, వాళ్ళిద్దరికి ఏమైనా ముందు నుంచి పరిచయం ఉందా, లేదంటే ఈ జాహ్నవి వాళ్ళ భర్తే ఆ గంగాధర ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటాడు. తెల్లారిపోతుంది. తన మటుకు శరత్ నిద్రపోకుండా ఇంకా అలాగే తెల్లారిపోతూ ఉంటుంది. జాహ్నవి వైపు తన కొడుకు బాగి వైపు అలాగే చూసుకుంటూ ఉంటాడనమాట. ఇంకా తెల్లారిపోతుంది కదా, ఫ్రెష్ అవుదామని చెప్పేసి పక్కన బాత్రూమ్ కని వెళ్ళిపోతాడు శరత్. ఈలోపే గంగ తెల్లారిపోతుంది, నిద్ర లేగుస్తుంది, బాగిని కూడా లేపుతూ ఉంటుంది. నాన్న బాగి లేగు, తెల్లారిపోయింది, స్కూల్కి టైం అవుతుంది కదా, లెగుస్తున్నా రెడీ అవ్వు అది ఇది అనగానే ఇంకా బాగి కూడా లెగుస్తాడు. ఇద్దరు గుడ్ మార్నింగ్లు చెప్పుకుంటారనమాట. ఇంకా అప్పుడే జాహ్నవి అంటూ ఉంటుంది, ఇంక వెళ్ళి బాగి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపో, నేను టిఫిన్ రెడీ చేస్తాను అనగానే గుడ్ మార్నింగ్ అమ్మ, సరేనమ్మా అని చెప్పేసి బాగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా గంగ కూడా అలాగే మంచమంతా విదిలిచ్చేసి దుప్పటంతా సరిగ్గా వేసి దిండ్లో సర్దేసిన తర్వాత బయటికి రావడానికి వస్తూ ఉంటే అప్పుడే శరత్ వస్తాడనమాట. వచ్చి జాహ్నవి, నేను నీతో కాసేపు మాట్లాడాలి అనగానే ఏం మాట్లాడాలండి అన్నట్టుగా పాపం అడుగుతూ ఉంటుందా. నీకు గంగాధర్ మీద నీ ఒపీనియన్ ఏంటి అనేసి ఒక్కసారిగా శరత్ గంగను అడుగుతాడనమాట. గంగ ఇదేంటి శరత్ ఇలా అడుగుతున్నాడు, అయినా గంగాధర్ గురించి నా ఒపీనియన్ చెప్పమంటున్నాడు ఏంటి అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తూ ఉంటుంది. అదేంటి మీరు అలా అడుగుతున్నారు, గంగాధర్ గురించి నాకేం ఒపీనియన్ ఉంటుంది, అలా అడుగుతున్నారేంటి అనేసి జాహ్నవి అంటూ ఉంటే ఏం లేదు, పనిలో చేరినప్పటి నుంచి మీ ఇద్దరు మాట్లాడుకోవటం చూస్తున్నాను, అంటే అతను మంచోడా కాదా, అతన్ని పనిలో నుంచి తీసేస్తాను అంటే నీ రెస్పాన్స్ ఏంటి అని చెప్పేసి ఒక్కసారిగా శరత్ గంగను అడుగుతూ ఉంటే ఇంకా పాపం గంగ కొంచెం బాధపడుతూ ఉంటుంది. అయ్యో గంగాధర్ని పనిలో నుంచి తీసేస్తారా అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది. శరత్ మటుకు ఏం చెప్తుందా గంగ అని చెప్పేసి అలాగే ఆతృతగా చూస్తూ ఉంటాడనమాట. అంటే అతను పనిలో జాయిన్ అయ్యాడు కదా, నీకు మంచివాళ్ళలాగా అనిపిస్తున్నాడా చెడ్డవాళ్ళలాగా అనిపిస్తున్నాడా అని చెప్పేసి శరత్ అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా గంగ మటుకు ఏం మాట్లాడకుండా శరత్ వైపు అలాగే చూస్తూ ఉంటే ఈరోజు సీరియల్ అయిపోయిందనమాట. మొత్తానికి మీకు మామగారు సీరియల్ ఏ విధంగా అనిపించింది, బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. రేపు రాబోయే మామగారు సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.